పంజాబ్ నుంచి కొన్ని హిల్ ఏరియాస్ ఇంకా కాంగ్రాని తీసుకొచ్చి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అని యూనియన్ టెరిటరీలోని యాడ్ చేశారు. ఓకే, ఇన్ December 1970 ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద పార్లమెంట్. సో హిమాచల్ ప్రదేశ్ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది మనకి 1970లో. ఇన్ 1971 January 25 హిమాచల్ ప్రదేశ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్. ఓకే, సో అట్ ద లాస్ట్ 1951లోని మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది ఫుల్ ఫ్లెజ్ స్టేట్ అయింది January 25. అది జరిగి ఇప్పటికి 50 years అవుతుంది కాబట్టి నౌ దే ఆర్ సెలబ్రేటింగ్ ద గోల్డెన్ జూబ్లీ. ఓకే, ఇలా ఒక్కొక్క స్టేట్ అన్ని కూడా స్టేట్స్ వరుసగా మనకి ఫార్ రీఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఫామ్ అవుతున్నాయి కదా. ఇన్ దాట్ ఆర్డర్ హిమాచల్ ప్రదేశ్ ఈస్ ద 18th స్టేట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు కదా అప్పుడు రూల్ చేశారు. హౌ ఇట్ బికేమ్ ఇన్ టు ద స్టేట్ అంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో రూలర్స్ వాళ్ళు కొంచెం బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్గానే ఉండేవారు అనమాట స్టార్టింగ్లోనే. ఓకే, World War I ఆ టైంలో అంతా వాళ్ళకి ఫేవర్గానే ఉండేవారు. బట్ లాటర్ ఏమైంది, ఫ్రీడమ్ యాజిటేషన్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రజామండల్ లాంచ్డ్ ఫ్రీడమ్ యాజిటేషన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాజ్ పర్టికులర్లీ యాక్టివ్ ఇన్ కాంగ్రా. సమ్ ఫ్రీడమ్ లీడర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఇంక్లూడ్ ఎవరెవరు ఉన్నారు, మెయిన్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రీడమ్ రూలర్స్ ఎవరు అంటే డాక్టర్ వైఎస్ పర్మార్, పదందేవ్, శివానంద్ రమౌల్ అండ్ పూర్ణానంద్. ఓకే, ఇది జస్ట్ హిస్టారికల్గా కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ ఏవైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ దిస్ ఆర్డర్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ వెన్ ద స్టేట్ వాజ్ ఫార్మ్డ్, అది ఎన్నో స్టేట్, 18th స్టేట్ ఏ ఇయర్లో ఫామ్ అయ్యింది, ఇప్పటికీ ఎన్ని ఇయర్స్ అయ్యింది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద యాక్ట్ వెన్ ద యాక్ట్ వాజ్ పాస్డ్. ఓకే, వై వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ అంటే చాలా స్టేట్స్ ఉన్నాయి ఫామ్ అయ్యి, ఒక్కొక్కటి దానికోసము ఏది మనం ఇంపార్టెంట్ అందులో చదువుకోవాలి అంటే ఇలా ఏవైతే మన కరెంట్ అఫైర్స్లో మెన్షన్ చేయబడుతున్నాయో, ఏవైతే న్యూస్లో వస్తున్నాయో డెఫినెట్గా అవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ స్టేట్స్ కోసం మనం తెలుసుకోవాలి. ద సెకండ్ టాపిక్ ఈజ్ త్రిపుర సీఎం ప్రమోటింగ్ రిషా. రిషా అంటే ఏంటి అంటే యాక్చువల్గా దట్స్ ఏ క్లాత్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ క్లోదింగ్లో ఒక పార్ట్ అనమాట. ఓకే, రీసా అయితే ఆయన ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ వై దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ నౌ అన్నది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, త్రిపుర చీఫ్ మినిస్టర్ బిప్లాబ్ కుమార్ దేబ్. సో హియర్ యూ హ్యావ్ టు నోట్ ద నేమ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అతని పేరేంటి, బిప్లాబ్ కుమార్ దేబ్. అతను ఏం చేశారు అంటే ఈ రీషాని వేసుకోవాలి, ఇది మన ట్రెడిషనల్ క్లోదింగ్ అని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. హౌ హీ హాజ్ ఆస్క్డ్ ఇస్, వాళ్ళదొక ఫెస్టివల్ వస్తుంది ఆ రోజు, ఐ విల్ బీ వేరింగ్ దిస్ అండ్ ఆల్ ఆఫ్ యూ వేర్ దిస్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియా అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ప్లేస్, ఏదైనా కల్చర్ ఏదైనా నిలబడాలి అంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ క్లోదింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అయిపోకూడదు, దే షుడ్ బీ ప్రమోటెడ్, అప్పుడే మనకు ఆ కల్చర్ అన్నది ఉంటుంది అని ఒక బిలీఫ్ అనమాట. సో ఫర్ దాట్ రీజన్ దే డిసైడెడ్ టు ప్రమోట్ దేర్ ట్రెడిషనల్ క్లోతింగ్. ఓకే, నెక్స్ట్ రీసా అంటే ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాం. రీసా ఈజ్ వన్ ఆఫ్ ద 3 parts ఆఫ్ ఎ కస్టమరీ త్రిపురి ఫీమేల్ అటైర్. అంటే ఏంటి, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్ క్లోతింగ్ ఏదైతే ఉంటుందో త్రిపురిలో, ఇట్ హ్యాస్ 3 parts, రీసా, రిగ్నాయ్, రితుకు. రీసా అన్నది ఏంటి అంటే ఇవన్నీ కూడా రీసా, రిగ్నాయ్ ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ వూవెన్ క్లోత్స్, చేత్తోని అల్లకు వీవ్ చేసిన క్లోత్స్ అనమాట. ఓకే, హౌ దే విల్ బీ యూజింగ్ దిస్ రీసా, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ హెడ్ కేర్, హెడ్కి చుట్టుకోవడానికి, స్టోల్ అంటే చున్నీ టైప్ మెడలో వేసుకోవడానికి, ఫీమేల్ అప్పర్ క్లాత్ ఓకే పైన వేసుకోవడానికి, ఆర్ ప్రెజెంటెడ్ టు ఆనర్ ఏ డిస్టింగ్విష్డ్ రెసిపీ. అంటే ఎవరికైనా సరే మనం ఇప్పుడు ఎలా అయితే సాల్వా ఆర్ ఖండువా ఇస్తాం కదా యాజ్ అ రెస్పెక్ట్ ఇన్ ఆ కల్చర్, అదే విధంగా వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తారు ఫర్ రెస్పెక్టింగ్ సమ్మన్. నౌ రిగ్నాయ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కవర్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, కింద మనం ఎలా అయితే పంచె కట్టుకుంటామో ఆ టైప్లో వాళ్ళు రిగ్నాయ్ని కట్టుకుంటారు. ద రితుకు కవర్స్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద బాడీ ర్యాపింగ్ ఇట్ ఆల్ అరౌండ్. ఓకే, పైన మనం ఎక్కడైతే బ్లౌజ్ అది ఏ పార్ట్లో ఎలా వేసుకుంటామో ఆ విధంగా వాళ్ళు ఈ రితుకిని చుట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ హవెవర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చున్రీ ఆర్ పల్లు. ఎలా అయితే మనం బాడీలో బయట అది ఎలా వేసుకుంటాం, చున్నీస్ ఎలా వేసుకుంటాం అదే విధంగా వాళ్ళు దీన్ని వేసుకుంటారు. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ టు కవర్ ద హెడ్ ఆఫ్ న్యూలీ మ్యారీడ్ త్రిపురి ఉమెన్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టిల్ హియర్. సో వాళ్ళు ఏం చేశారు, ఎందుకని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అన్నది విల్ సీ నౌ. రీసా సొర్మాని అంటే ఏంటంటే ఎప్పుడైతే గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్ చైల్డ్స్ 12 to 13 years ఆ ఏజ్కి వస్తారో వాళ్ళకి ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్ అంటే దాన్ని రీసా సొర్మాని అంటారు. అప్పుడు వాళ్ళకి ఈ క్లోతింగ్ అనేది, ట్రెడిషనల్ క్లోతింగ్ అనేది రీసా ఏదైతే ఉందో అది ఆడపిల్లలకి వేస్తారు. ఇంకెప్పుడు వేస్తారు అంటే రిలీజియస్ ఫెస్టివల్స్ వాళ్ళు జరుగుతాయి. రిలీజియస్ ఫెస్టివల్ పేరేంటి, గరియా పూజ. అలాంటి టైంలో కూడా ఈ క్లోతింగ్ని వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు. పక్కన ఉన్న పిక్చర్లో చూస్తే హియర్ you can see the lower
వేర్ వాట్ దే ఆర్ వేరింగ్ అండ్ పైన చూడండి స్టోల్ టైప్ వేసుకున్నారు అండ్ ఇలాగా చుట్టుకున్నారు కూడా. అండ్ రైట్ సైడ్ చూస్తే దీస్ ఆర్ ద హ్యాండ్ వూవెన్ క్లోత్స్ విచ్ దే ఆర్ వేరింగ్. ఓకే, దిస్ ఇస్ ద ట్రెడిషనల్ వేరింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ త్రిపుర. నెక్స్ట్ రీసా ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రైమర్లీ ఏ బ్రెస్ట్ క్లాత్. ఓకే, ఏదైతే వాళ్ళు ఇలా చుట్టుకున్నారు కదా అప్పర్ బాడీలోని, యాక్చువల్లీ దట్ ఈస్ యూస్డ్ ఫర్ దాట్ పర్పస్. అండ్ అది కాకుండా అడిషనల్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అంటే men will be using it like their turbans, head కి చుట్టుకుంటారు డ్యూరింగ్ ద వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్. అండ్ దే కమర్బంద్ ఓవర్ ధోతి అంటే ఏంటి, కింద ధోతి వేసుకుని దాని చుట్టూ అది కట్టుకుంటారు. అండ్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ యూజ్ ఇట్ యాజ్ హెడ్ స్కార్ఫ్, మఫ్లర్స్. ఓకే, దిస్ క్లాత్ ఈజ్ ఈవెన్ యూజ్ టు మేక్ బేబీ షిఫ్ట్. పిల్లలు ఎవరైతే ఉంటారో మదర్స్ వాళ్ళని కట్టుకుంటారు కదా ఇలా పడిపోకుండా, అలా కట్టుకోవడానికి కూడా ఈ క్లాత్ని వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ కోక్బోరోక్ డే. యాక్చువల్గా ఇప్పుడు ఈ కోక్బోరోక్ డే ఏదైతే వస్తుందో ఆ రోజే ఈ ట్రెడిషనల్ క్లోతింగ్ వేసుకుందామని చెప్పి మెసేజ్ అనేది పాస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ఏ కోక్బోరోక్ డే? కోక్బోరోక్ డే ఈజ్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ ఈవెంట్ టు సెలబ్రేట్ త్రిపురి ట్రైబల్ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ డే అన్నది వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, నౌ దిస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్రమోట్ దిస్ క్లాత్ అనమాట. రీసా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు వీవ్ ద రీసా ఇన్ టు ఇట్స్ పాలసీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సో దట్ పీపుల్ విల్ బీ అంటే అన్ఎంప్లాయిడ్ ఉండకుండా ఉండడం కోసం దట్ వాళ్ళ ట్రెడిషనల్ క్లోతింగ్నే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందని చెప్పి దీన్ని యాడ్ చేసుకున్నారు. ఓకే, as of 2018 Tripura had 1,37,177 హ్యాండ్లూమ్ వీవర్స్. హ్యాండ్లూమ్ వీవర్స్ అయితే ఎక్కువే ఉన్నారు, బట్ కంపేర్ టు ద పాస్ట్ ఇప్పుడు ఆ మోడల్స్ కానివ్వండి అవన్నీ కూడా తగ్గిపోయాయి. అండ్ పీపుల్ ఎవరైతే వీవ్ చేస్తారో వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనకి రెడీమేడ్ క్లోతింగ్ ఏదైతే వచ్చేస్తుందో, మెషిన్ మేడ్ వచ్చేస్తున్నాయో, దే ఆర్ రీప్లేసింగ్ దిస్ హ్యాండ్ మేడ్. అండ్ దానివల్ల ఇదంతా కూడా చాలా తగ్గిపోయాయి. మనకి ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి? హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అక్కడ 60 ఉన్నాయి. ఓకే, బట్ ఓన్లీ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో ఈ ట్రెడిషనల్ వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చాలా తక్కువే మిగిలాయి మనకి. ఓకే, నెక్స్ట్ దీని హిస్టరీ ఏంటి, వై సో ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అంటే ఫస్ట్ ఇది ఎప్పుడు ఒరిజినేట్ అయింది అంటే మాణిక్య కింగ్స్ రూల్ చేసేవారు త్రిపురాని. బిఫోర్ దేర్ రూల్, వాళ్ళు రూల్ చేయక ముందు నుంచే మనకి ఈ త్రిపుర అటైర్ అన్నది ఉంది. అయితే ఇన్ ఏన్షియంట్ డేస్ దే యూస్ టు జడ్జ్ ద ఉమెన్స్ ఇంటెలిజెన్స్. ఉమెన్స్ ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు అన్నది ఆ కమ్యూనిటీలోని వాళ్ళు ఏవైతే రిగ్నై, రిసా ఇవన్నీ యూజ్ చేశారు కదా, దాన్ని బట్టి ఎన్ని మోడల్స్, ఎన్ని ప్యాటర్న్స్ వాళ్ళు వీవ్ చేశారు, ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, దాని మీద డిపెండ్ అయ్యి ఉండి వాళ్ళ ఇంటెలిజెన్స్ని జడ్జ్ చేసేవారు. ఓకే, అయితే ఇది జస్ట్ ఒక స్టోరీ. ఓకే, హిస్టరీలో ఒక స్టోరీ ఏంటి అంటే మహారాజ్ త్రిలోచన అక సుబ్రయ్ రాజ్ అతను ఏం చేశారు, హీ హ్యాస్ ఇన్వెంటెడ్ నియర్లీ 250 డిజైన్స్, 250 డిజైన్స్ ఆఫ్ రిగ్నై డ్యూరింగ్ హిస్ టైమ్ ఫర్ హిస్ 250 వైఫ్స్. ఓకే, ఈ అమ్మాయి వేసుకుని చూసారా, ఇది రిగ్నై అనమాట. ఇలాంటివి 250 డిజైన్స్ వల్ల 250 వైఫ్స్ కోసం అని చెప్పి డిజైన్ చేశారని చెప్పి స్టోరీ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రీసా అంటే ఏంటి, అది ఏ స్టేట్కి సంబంధించింది. ఓకే, అండ్ అందులో రీసా రిగ్నై ఏవైతే నేను చెప్పానో అవి, అండ్ why it is trying to promote it now అన్నది, what is the significance of that you have to remember. And even they may ask about Koborok Day. So Koborok Day అన్నది కూడా గుర్తుపెట్టుకోండి, it's to celebrate the Tripuri tribal language. Next topic is Shram Shakti Digital Data Solution. Okay, this is related to Ministry of Tribal Affairs and Goa government. They have launched this Shram Shakti Digital Data Solution for migrant workers. ఎవరైతే మైగ్రెంట్ వస్తారో వర్కర్స్ వాళ్ళ కోసం, అండ్ ట్రైబల్ మైగ్రెంట్ సెల్ అనేది కూడా ఒకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దేనికి, వై డూ దే నీడ్ టు డూ ఆల్ దిస్ అంటే టు ఫెసిలిటేట్ అండ్ సపోర్ట్ ద మైగ్రెంట్స్. ఓకే, నియర్లీ 4 lakh మైగ్రెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి గోవాకి వచ్చారు. ఫర్ ద వర్క్ పర్పస్ దే విల్ బి కమింగ్ దేర్. ఓకే, అయితే వాళ్ళ కోసం ఒక మైగ్రేషన్ సెల్ అన్నది ఏర్పాటు చేశారు ఇన్ గోవా. ఓకే, అండ్ the Ministry of Tribal Affairs has also sanctioned Tribal Research Institute, Tribal Museum, Vandhan Kendras and Tribal Lok Utsav in Goa. All this is to support those tribal people or the migrants who are coming from the different places. Okay, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం మాత్రం ఇది చేశారనమాట. For what? Why they need to support them అంటే for the smooth formulation of state and national level programs for migrant workers. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇదంతా కూడా చేశారు. ఓకే, అయితే ఇందులో ఇంకా ఏం చేశారు, శ్రమ్ శక్తి నేషనల్ మైగ్రేషన్ సపోర్ట్ పోర్టల్ అండ్ శ్రమ్ సాథీ. శ్రమ్ సాథీ అంటే ఏంటి, ఈ ట్రైనింగ్ మాన్యువల్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్, దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు అనమాట. లాంచింగ్ టుమారో అన్నారంటే దిస్ వాజ్ పోస్టెడ్ యెస్టర్డే, సో టుడే దే విల్ బి డూయింగ్ దట్.
Next topic is Coal India arms NCL, CCL, WCL get the Coal Ministers Award 2020. అయితే 3 coal companies కి అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. The 3 companies are NCL, CCL, WCL. What is NCL means? NCL అంటే Northern Coalfields Limited, CCL అంటే Central Coalfields, Western Coalfields అంటే WCL. Okay, why they are giving these awards to these people అంటే హౌ ద వే ఆఫ్ మైనింగ్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి సస్టైనబుల్గా ఉండాలి, అవి ప్రాక్టీసెస్ ఏవైతే చేస్తున్నారో సస్టైనబుల్ ప్రాక్టీస్ ఉండాలి, వాటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఇచ్చారు. వాట్ డస్ సస్టైనబుల్ మీన్? జనరల్గా సస్టైనబిలిటీ అంటే ఏంటంటే నవ్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ ఫర్ యువర్ యూస్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఇది అవసరం ఉంటుంది. సో నీకెంత కావాలో అంత మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ కోసం కూడా ఆలోచిస్తూ నువ్వు చేయాలి. ఇట్స్ నాట్ లైక్ యూఆర్ గెటింగ్ హియర్ ఎ లాట్ ఆఫ్ మైన్స్ అండ్ యూ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఓవర్, అంతా కూడా నువ్వు తీసేసుకోవడానికి వీల్లేదు. బికాస్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ టేక్ ఇట్ నౌ అండ్ యూస్ నౌ, ఫ్యూచర్ వాళ్ళకి ఉండదు. బికాస్ ఇట్ విల్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ద కోల్ టు జనరేట్ అగైన్. సో నీ ఫ్యూచర్ వాళ్ళకి ఏమీ ఉండదు. సో సస్టైనబిలిటీ అంటే ఏంటంటే నీ కోసం నీ యూస్కి యూ హ్యావ్ టు టేక్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ యాజ్ వెల్. సో ఆ సస్టైనబుల్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడం కోసం ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే సిఐఎల్ అండ్ ఎన్సిఎల్ వీళ్ళకి దేనికి ఇచ్చారు ఈ అవార్డ్ అంటే ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ కోల్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ, ద వే దే ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ద ప్రొడక్టివిటీ ఎంత ఎక్కువ దిగుబడి వచ్చింది వాటి కోసం అని చెప్పి దే వర్ అవార్డెడ్ దిస్. అండ్ సిసిఎల్ అండ్ డబ్ల్యూసిఎల్ ఆర్ గివెన్ ద like awards for their safety practices and sustainable mining respectively. We have heard about most of the cases coal mining lo akkada accidents jarugutayi mines lo avanni kuda. So here they are taking the best practices for the safety of the workers. For that purpose they are giving award and they are following the sustainable mining practices. The second point, Sri Joshi also launched. Who is Sri Joshi here? He is the Union Minister of Coal and Mines. He has even launched Project Passion. Okay, Project Passion and చెప్పి launch చేశారు. You have to remember this name. And what does it include? The Enterprise Resource Planning of Coal India Limited. ఇది ఎందుకోసం అని ప్లానింగ్ చేస్తున్నారు అంటే for the business performance and growth of the company with enhanced data integrity. నౌ ఈఆర్పి అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ మీకు? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఎక్కడ? కోల్ ఇండియాలోని. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 phases. ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుంది అంటే అది సిఐఎల్ తాలూకా ఆపరేషన్స్ అండ్ 2 సబ్సిడరీస్. ఏంటి వాటి తాలూకా 2 సబ్సిడరీస్? డబ్ల్యూసిఎల్ అండ్ ఎంసిఎల్. వీటి గురించి ఫస్ట్ ఫేజ్లోని లాంచ్ చేస్తారు. సెకండ్ ఫేజ్లోని మిగిలిన 6 సబ్సిడరీస్ గురించి లాంచ్ చేస్తారు. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో ఏం లాంచ్ చేస్తున్నారు? ఓన్లీ సిఐఎల్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అండ్ దాని సబ్సిడరీస్ ఏంటంటే డబ్ల్యూసిఎల్ అండ్ ఎంసిఎల్. వీటి తర్వాత సెకండ్ ఫేజ్లో మిగిలిన 6 సబ్సిడరీస్ గురించి వాళ్ళు లాంచ్ చేస్తారు. ఓకే, దిస్ ప్లానింగ్. నెక్స్ట్, ఎందుకు అది వై వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఈఆర్పి అంటే ఇట్ విల్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి, ఎఫిషియన్సీని పెంచడానికి, కాస్ట్ రెడ్యూస్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, ఈ ప్లానింగ్ అన్నది. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే సిఐఎల్ విల్ బి ఏబుల్ టు అచీవ్ 1 billion ton కోల్ ప్రొడక్షన్. మనకి ఇక్కడ మెయిన్ ఏమిటి? కోల్ ప్రొడక్షన్ బాగా జరగాలి అని కదా. సో బై ఫినాన్షియల్ ఇయర్ 2023 and 24 దే విల్ బి ఏబుల్ టు అచీవ్ 1 billion ton ఆఫ్ కోల్ ప్రొడక్షన్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ ద ఎఫిషియంట్ మైనింగ్ కంపెనీస్. ఓకే, ఇట్ విల్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ మైనింగ్ కంపెనీస్. ఇది ఆయన చెప్పారనమాట. హూ టోల్డ్ దిస్? ద యూనియన్ మినిస్టర్. ఓకే, ఫర్ దిస్ పర్పస్ దే ఆర్ డూయింగ్ ద ప్లానింగ్. ఓకే, ఇంకా ఇది కాకుండా ఈ కోల్కి సంబంధించి ఇంకొకటి కూడా జరిగింది. ఏంటి? ద మినిస్టర్ ఇనాగరేటెడ్ ఏ న్యూ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సిహెచ్పి అట్ కృష్ణశీల కోల్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్సిఎల్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదు టు బై హార్ట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అంటే. ఓకే, కృష్ణశీల కోల్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్సిఎల్ అన్నది ఇప్పుడు ఇనాగరేట్ చేశారు త్రూ వీడియో కాన్ఫరెన్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? హ్యావింగ్ 4 million tons per annum కోల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. దీనికి ఎంత కెపాసిటీ ఉందంట? 4 million tons per annum per year. ఓకే, సో ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టింగ్ ద కోల్ త్రూ కన్వేయర్ బెల్ట్స్ అండ్ ర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్. ఏమేమి సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు? కన్వేయర్ బెల్ట్స్ అండ్ ర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్స్. అండ్ టు విచ్ పవర్ ప్లాంట్స్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ కోల్? అన్పారా థర్మల్ పవర్ స్టేషన్ ATPS ఆఫ్ ఉత్తరప్రదేశ్, రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అండ్ రేణుసాగర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హిండాల్కో. సో ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరెవరికి అవార్డ్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ కృష్ణశీల కోల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అండ్ ఈ పవర్ స్టేషన్స్ దేనికి ఇస్తుంది అండ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఎక్కడైతే ఫ్యాక్చువల్ డేటా వస్తుందో దెర్ ఈస్
No need of much explanation, and the only thing is you have to learn the names. కృష్ణశీల ఏదైతే ఇప్పుడు కృష్ణశీలది ఇక్కడ ఉంది ప్లాంట్ అని చెప్తున్నాం కదా, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సిఐఎల్స్ 35 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ. ఇది ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ప్రోగ్రామ్ అనేది ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయి ఉంది. ఏంటది 35 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. అందులో ఈ కృష్ణశీల అన్నది వన్ ఆఫ్ ద కాంపోనెంట్, అందులో ఒక పార్ట్. ఓకే, విత్ 400 NTPA అంటే ఏంటి, మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీ, దట్ ద కంపెనీ ఎయిమ్స్ టు కంప్లీట్ బై 23-24. ఓకే, అయితే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారంటే 12,500 crores. సో ఇందులో ఉన్న ఫ్యాక్చువల్ డేటా అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ నీతి ఆయోగ్స్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. నాట్ జస్ట్ దిస్ ఇండెక్స్, ఏవైతే ఇండెక్స్లు వస్తాయో గ్లోబల్ ఇండెక్స్లు కానివ్వండి, ఇలా ఏవైనా సరే ఇండెక్స్లు వస్తే డెఫినెట్గా మీరు నేర్చుకోవాలి. మీరు ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అయ్యే 12 monthsలోని ఎన్ని ఇండెక్స్లు వచ్చాయో, అందులో ఎవరు టాప్ అయ్యారో అవన్నీ కూడా మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి. సో హియర్ రీజన్కి వచ్చింది ఏంటి, నీతి ఆయోగ్ది ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ అంటే హూ ఆర్ థింకింగ్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ వే. కొత్త టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎవరైతే తీసుకొచ్చారో, కొత్త ఐడియాస్ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇస్తారు. ఓకే, ఇది న్యూస్లో ఏమని వచ్చింది, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు టాప్ నీతి ఆయోగ్స్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. అందరికన్నా కింద ఎవరు ఉన్నారు, బీహార్. కింద నుంచి చూస్తే బీహార్ ఇస్ అట్ ద బాటమ్, అండ్ టాప్లో ఎవరున్నారు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. సెకండ్, అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, కర్ణాటక ఈజ్ ఇన్ ద టాప్. నెంబర్ 1లో ఉన్నది కర్ణాటక, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఇయర్. ఈవెన్ లాస్ట్ ఇయర్ కర్ణాటక అని టాప్ ఉంది. లైక్ 2019 ఏదైతే వచ్చిందో అప్పుడు కర్ణాటకనే, 2020లో కూడా మనకి కర్ణాటకయే టాప్ పొజిషన్లోని ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్నోవేషన్ రిలీజ్ అయిన దాంట్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ అండ్ కేరళ ఆల్సో మేడ్ ఇట్ ద టాప్ 5. అంటే ఏంటి, if you observe, these are the southern states which are in the top position of the Niti Aayog's innovation index. Okay, ఏవి కింద ఉంటున్నాయి మనకి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ బీహార్ were ranked at the bottom. Okay, now why Karnataka is in the top? Let's see the average of the other states. మేజర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్నోవేషన్ స్కోర్ ఎంత వచ్చింది, 25.35. కర్ణాటక తలకు స్కోర్ ఎంత ఉంది, 42.5. ఓకే, సో హియర్ ఇఫ్ యూ సీ దేనికి వచ్చింది, వై కర్ణాటక గాట్ ఆల్ దీస్ అంటే, ఫర్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఎక్స్పోర్ట్స్. ఈ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ వల్ల ఇట్ గాట్ ద టాప్ పొజిషన్, మీన్స్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ బెటర్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే, కర్ణాటకస్ హై FDI inflow has also FDI inflow కూడా చాలా బాగుంది. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో దాని ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ అన్నవి పెరిగాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ Maharashtra was ranked second after Karnataka. In the second position Maharashtra is there and its score is 38. And at the end we told that Bihar is there and its score is 14.5%. Okay, according to the index, northeastern and hill states achieved an average innovation score. Average anta ochindanta northeastern states ki 17.89, and Himachal Pradesh has been a best performer with a score of 25. After that Manipur is 22, Sikkim is 22.8. Okay, with 31.9% of its total employment generated being knowledge intensive. Himachal Pradesh lo nemundi, most of the employment, 31.9% of the employment which is generated in Himachal Pradesh, it is based on knowledge. అంటే ఏంటి, there is innovative అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ దేర్ ఈస్ నాలెడ్జ్ ఇంటెన్సివ్. ఓకే, నెక్స్ట్, if you take the southern states, the top 4 performers are from the southern states. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్నోవేషన్ స్కోర్ అనేది యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీస్కి చూస్తే, ఇక్కడ మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏ విధంగా చూసామో అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీస్ చూసినప్పుడు ద యావరేజ్ స్కోర్ ఇస్ 26.1%. ఓకే, అండ్ ఢిల్లీ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవి తీసుకున్నప్పుడు we have Himachal Pradesh as the best performer. Union territories తీసుకుంటున్నప్పుడు, cities తీసుకుంటున్నప్పుడు Delhi is the best performer. Okay, after Delhi, Chandigarh is at the second place with 38.57 score, and Lakshadweep and Jammu and Kashmir are at the last positions. Okay, if you consider the state wise, Karnataka is at the top, Bihar is at the last position. If you consider the northeastern states and hilly states, then Himachal Pradesh is at the top. And if you consider the union territories, Delhi is in the top and Lakshadweep and Jammu and Kashmir are at the end. Next, why we are having this innovative index. Okay,
దేనికి అంటే ద ఎయిమ్ ఈస్ టు ఎంపవర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దేర్ ఇన్నోవేషన్ పాలసీస్. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది హైలైట్ చేయడానికి. ఇప్పుడు ఒక స్టేట్ పర్టికులర్గా లాస్ట్ అని చెప్తున్నారంటే ఇట్స్ బికాస్ టు షో దెమ్ యూ ఆర్ వీక్ ఇన్ దిస్ పొజిషన్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ దాట్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం కోసం మాత్రమే. ఓకే, నెక్స్ట్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ నేమ్ చేశారు. 17 మేజర్ స్టేట్స్గా, 10 నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్ స్టేట్స్గా, 9 సిటీ అండ్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. సో ఇన్ 17 మేజర్ స్టేట్స్లో ఏది టాప్ ఉంది, ఏది లాస్ట్ ఉందో చూస్తారు. 10 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏది టాప్ ఉంది, ఏది కింద ఉంది అని చూస్తారు. ఓకే, 9 సిటీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఏది టాప్ ఉంది, ఏది లాస్ట్లో ఉంది అనేది కంపేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 కన్సిస్ట్ ఆఫ్ 36 ఇండికేటర్స్. ఇందాక నేను చెప్పాను కదా మీకు డిఫరెంట్ ఇండికేటర్స్. Himachal Pradesh is set to complete 50 years as a full-fledged state on January 25. Okay? అంటే as we have discussed just now, that is going to celebrate its golden jubilee. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అనేది చూద్దాం. ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద హిల్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ వర్ కోల్స్ అండ్ ముండాస్. ఇన్ December 1970, the state of Himachal Pradesh act was passed by the parliament. Both the statements are true here. So what I have told you, అక్కడ ఏముంటుంది ఏంటి అనే సిగ్నిఫికెన్స్తో పాటు వాటి తాలూకా హిస్టారికల్ డేటా తెలుసుకున్నప్పుడు మనం యాక్ట్స్ ఏమున్నాయో అలాంటివి ఎప్పుడు కూడా యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్గా అవి నేర్చుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ రీజా. నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రీజా, సో యూ విల్ బీ రిమెంబరింగ్ ఇట్, బట్ తర్వాత మీరు మర్చిపోతారు. సో హియర్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, ఆల్ ద నేమ్స్ ఆ త్రిపుర. మీకు రీసా అన్నది త్రిపుర అని గుర్తున్నా సరే అందులో అది ఏంటి అనేది గుర్తుండాలి. బికాస్ సీ హియర్ ఆల్ ద ఆప్షన్స్ త్రిపుర, సో మీకు త్రిపుర గుర్తుంది, బట్ అది ఏంటి అనేది గుర్తు లేకపోతే యూ కెనాట్ అటెంప్ట్ దిస్ ఆన్సర్. సో వాట్ ఈస్ రీసా? దే హ్యావ్ గివెన్ ద ఆప్షన్స్ లైక్ ట్రెడిషనల్ క్లోతింగ్, సిల్క్, రైస్ వెరైటీ, ప్లేస్. అన్నీ కూడా మనకి విన్నట్టే అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ నో దెన్ ఓన్లీ యూ క్యాన్ కీప్ ద కరెక్ట్ ఆన్సర్. సో రీసా అన్నది ఏంటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ క్లోతింగ్ ఆఫ్ త్రిపుర. ఓకే, వాళ్ళ హెయిర్కి స్కార్ఫ్ లాగా లేకపోతే స్టోల్ లాగా యూజ్ చేసే ఒక ట్రెడిషనల్ క్లోతింగ్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు కోల్ అవార్డ్స్? కోల్ అవార్డ్స్ మనం 3 కంపెనీస్కి ఇచ్చామని చెప్పాం కదా, దానికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కోల్ మినిస్టర్ అవార్డ్ గివెన్ టు 3 local companies, NCL, CCL, WCL. CIL arm NCL was conferred upon the award for outstanding performance in coal production and productivity. Here both the statements are true. ఎందుకు సెకండ్ పాయింట్ ఇది ఇచ్చాను అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఈ 2 కంపెనీస్కి కోల్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కోసం ఇచ్చారు. ఇంకో 2 కంపెనీస్కి మనకి వాళ్ళు తీసుకున్న ఏది బెస్ట్ ప్రాక్టీసెస్ సేఫ్టీ మెజర్స్ కోసం అండ్ సస్టైనబుల్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అన్న దానికోసం వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వబడింది. సో యూ షుడెంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అమాంగ్ దిస్. ఏదైనా సరే మినిస్ట్రీస్ ఇచ్చినవి కానివ్వండి అవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. హియర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఇవాళ ఇచ్చామో అందులోని మనకి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కొన్నే ఉన్నాయి, అండ్ ఏవైతే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆ విధంగా చెప్పానో అవన్నీ కూడా మెయిన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దెమ్ యాజ్ ఏ ఎస్సే. ఓకే, థ్యాంక్ యూ.